అయినటువంటిది అని అనాలి, లేదంటే డోంట్ కేర్ అన్నారు కదా. రెమెడీస్ కూడా ఏంటంటే సార్, జెన్యూన్ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కి అడిషనల్ స్లాట్స్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ సాధ్యం కాకపోతే రిటర్న్ రీజన్స్ ఇవ్వాలి, రూల్స్ ప్రకారం ఫీజు రిఫండ్ చేస్తాం అనేటువంటివి ఆయన చెప్తున్నారు. అసలు మీరు చేసిన పనికి ప్రజల్ని తిప్పలు పెడతా, ప్రజల్ని పదే పదే చుట్టూ తిప్పటం, వెళ్ళిన తర్వాత వాడెవడో అక్కడేమో లంచాలు అడుగుతుంటాడు, అది ఇస్తే తప్ప చేయనటువంటి పరిస్థితి, లేకపోతే చాలా హీనియస్గా వాళ్ళని చాలా చాలా నీచాతి నీచంగా వాళ్ళ పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, ఇవన్నీ రెవెన్యూ ఆఫీసుల అనుభవాలు మాకు లేవు, చాలా గౌరవంగా ఇచ్చారంటే ఎవరినైనా వచ్చి చెప్పమానండి, మనం వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ పెడదాం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, మంత్రి గారు వెల్లడించిన ప్రకారమే నేను చెప్తున్నా, 12 ఎకరాల సర్వే నంబర్లో 2 ఎకరాలు మాత్రమే భూదాన్ భూమిగా ఉంటే ఆ 2 ఎకరాలను గుర్తించి నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 12 ఎకరాలని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచారని ఆయనే కదా పొరపాటు జరిగిందని చెప్పారు. దానికి వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి, వేరే వాళ్ళని నిందించడం కాదు. చట్టబద్ధంగా మిగిలిన 10 ఎకరాల్లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ హుడా అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఉన్న నిర్మాణాలు ఉన్నాయి, బ్యాంకు లోన్స్తో ఆల్రెడీ కొనుక్కున్నటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి, గతంలో పలుమార్లు రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే నేను మీకు అమ్మాను, మీరు ఇంకొకరికి అమ్మారు, ఇంకొకరికి అమ్మారు, ఆల్ సడన్ అన్నది ఇప్పుడు 22A ఉందంటే వాట్ డస్ ఇట్ మీన్? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎందుకు బ్లాక్ అయిపోయాయి? ఈ భూదాంతో పాటు ఎండోమెంట్స్, ఫారెస్ట్, ULC వర్గాల్లో కూడా కనిపించాయని చెప్పనే కదా ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మరి సరే, కోర్టు దృష్టికి వెళ్దాం. కోర్టు దృష్టిలో ఈ సమస్య ఏంటంటే, ఒక ప్రాపర్టీ ప్రొహిబిషన్ అనేటువంటిది చట్టబద్ధంగా అమలు కావాలంటే ఇది జాగ్రత్తగా రెవెన్యూ వారు, మంత్రి గారికి తెలియకేం కాదు, మళ్ళీ వారికి కూడా తెలియజేస్తున్న గౌరవప్రదంగా సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్, బౌండరీసు, ప్రొహిబిషన్ కేటగిరీ, గవర్నమెంట్ క్లెయిమ్కి ఆధారం, సంబంధిత జీవో నోటిఫికేషను, కోర్టు ఆర్డరు, ఏ శాఖ ఆస్తి వివరాలు, వీటన్నిటినీ కూడా మీరు ముందు స్పష్టంగా మెన్షన్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సర్వే నంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉందనేటువంటి కారణంతో ప్రైవేట్ ప్లాట్ను ప్రభుత్వ భూమిగా పరిగణించడం అంటే మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మొరగటం కాదు. ఆర్టికల్ 14లోని దీన్ని మీరు ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టికల్లో ఆర్టికల్ 300A ప్రాపర్టీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి వైలేషన్ కిందకు వస్తుంది. ఇది ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి రైట్స్ని మీరు డైరెక్ట్గా మీరు వైలేట్ చేస్తా మీరు ఇలా మాట్లాడటం అనేటువంటిది న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. సర్వే నంబర్ ఇంక్లూజన్ ఉంది, దీంట్లో టైటిల్ రికార్డ్స్ మావే అని చెప్పని నిరూపిస్తే అప్పుడు ప్రొహిబిషన్ నిలబడదని చెప్పని అంటున్నారు. అసలు ఎందుకు మీరు ఈ సమస్యను ఎంత జటిలం చేశారు? కారణాలు ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? వీటిని మీరు చెప్పండి. పాత డిలీషన్ ఆర్డర్సు, కోర్టు ఆర్డర్సు ఎందుకు డేటాబేస్లో కనిపించడం లేదు? ఇవాళైనా చెప్తారేమో మంత్రి గారిని చూశా. ఇప్పుడు నేను ఒక RTA మాజీ కమిషనర్గా నేను సవినయంగా నేను చెప్తున్నాను, ఇది మ్యాండేట్. ప్రతి ప్రభుత్వానికి కూడా RTA చట్టం అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు ఆ డేటాబేస్ ఎందుకు మీరు దాన్ని ప్రాపర్గా అండర్ కన్స్ట్రక్షన్ అని ఎందుకు వస్తుంది? ఎందుకు అది పనిచేయడం లేదు? దానికి సంబంధించినటువంటిది మీరు ఎప్పుడు రెక్టిఫై చేస్తారు? ఆ సమాధానం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి అనేక భూములను మొదట గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పని, అసైన్డ్ ల్యాండ్స్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఉంది, గవర్నమెంట్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, ULC ప్రొసీడింగ్స్ ఉండొచ్చు, HMDA ఇందాక మళ్ళీ పదే చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత ఒకేసారి ఇవన్నీ అప్డేట్ కాకపోవచ్చు గాక, కానీ మీరు దాని పేరు రెవెన్యూ రికార్డులో ప్రైవేట్ పట్టా ఉండొచ్చు, ధరణి, భూభారతిలో పట్టాదారి పేరు ఉండొచ్చు, GHMCలో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంటు, HMDAలో అప్రూవల్ లేఅవుట్స్, ఇవన్నీ రిజిస్ట్రేషన్ డేటాబేస్లో మాత్రం ఇవన్నీ ఉన్నా కూడా అది 22A బ్లాక్లో ఎందుకు వెళ్తుంది? ఈ పొరపాట్లు ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చేశారు ఈ పొరపాటు? సరే, ఇవన్నీ వదిలేసేద్దామండి. ఇంకొక పాయింట్ నేను సగౌరవంగా నేను ఫార్వర్డ్ చేస్తున్నా. గతంలో కంటే కూడా, అంటే గతంలో ఇన్ని భూములు 22Aలో ఉన్నాయి అనుకుందాం, తర్వాత కాలక్రమంలో ఏమవుతూ రావాలి? అవన్నీ
కాలక్రమంలో తగ్గిపోతా రావాలి కదా. అంటే మీరు ఏం చేస్తుంటారు, కొంతమందికి వేరియస్ స్కీమ్స్ కింద ఇస్తుంటారు, లేకపోతే సైనికులు వీరమరణం పొందినప్పుడు, లేకపోతే ఇంకేదో ఒక గొప్ప వ్యక్తి ఏపీలో లాగా ఇండస్ట్రీస్ కి అంతే కదా, ఒక గొప్ప వ్యక్తి సడన్ గా ఇది అవుతాడు. ఇట్లా రకరకాల కారణాలతో భూములు, ప్రభుత్వ భూముల్ని మీరు ఇస్తుంటారు, వాటిని రెగ్యులేట్ చేస్తారు, క్రీడాకారులకు ఇస్తుంటారు, ఇక ఘన విజయాలు. అంటే ఏమవుతుంది, అది కాలక్రమంలో భూమి తగ్గుతూ రావాలి మీ ప్రభుత్వ భూమి. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ జాబితా చాలా పెద్దదైపోయింది. అంటే ప్రభుత్వ భూమి అనేది ల్యాండ్ ఈజ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అది పెరగదు, ఎక్స్టెండ్ అవ్వదు. కానీ మరి ఇక్కడ జాబితా ఎట్లా ఉందంటే, మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా సీక్వెన్స్ ఎలా ఉందంటే 2015 ఫుల్ బెంచ్ పూర్తి ప్రాపర్టీ పర్టికులర్స్ ఇవ్వాలని చెప్పని కోర్టు ఆదేశించింది. అక్కడ అప్డేటెడ్ కన్సాలిడేటెడ్ లిస్టు పూర్తిగా అందుబాటులో ఉంచాలని చెప్పింది, అది రాలేదు. సబ్ రిజిస్ట్రార్స్, పాత లెటర్స్, కలెక్టర్ లిస్టు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్, ధరణి ఫ్లాగ్స్ ఆధారంగా రిజిస్ట్రేషన్స్ మీరు నిరాకరించారు. 5,100కు పైగా రిట్ పిటిషన్స్ ఒకే బెంచ్కి చేరాయి. ఇది గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్. మీరు చెప్తున్నారు కుక్కలు మరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళు ఇది అవుతున్నారు, వీళ్ళు ఇది అవుతున్నారు, అలాంటిది ఏమి లేదు అని చెప్తున్నారు కదా. మరి అదే కనుక నిజమైతే వాళ్ళ ఊరికి అనవసరమైన దీనికి 5,100కు పైగా రిట్ పిటిషన్స్ ఒకే బెంచ్కి వెళ్ళినట్టుగా మన దగ్గర రికార్డులు తెలియజేస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత 2025 ఆగస్టులో హైకోర్టు అప్డేటెడ్ లిస్టుకి ఒక డెడ్ లైన్ కూడా విధించింది. ప్రభుత్వ GOMS 98 కమిటీని ఏర్పాటు చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్స్, ఎండోమెంట్స్, వక్ఫ్ శాఖల నుంచి ఈ లిస్టులు అంతా కూడా సేకరించారు. 2025 చివరిలో అంటే 2026 ప్రారంభంలో కన్సాలిడేటెడ్ డేటా రిజిస్ట్రేషన్ని ఈ సిస్టమ్కి పంపించారు. ఇందులో పాత డిలీషన్ ఆర్డర్స్, ఎగ్జామ్షన్స్, కోర్టు జడ్జిమెంట్స్, సబ్ డివిజన్స్ ఇవన్నీ పూర్తిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అంటే జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా సిస్టంలో ప్రొహిబిటెడ్ లిస్ట్గా కనిపించాయి. ఇది పూర్తిగా అధికారుల తప్పిదం, అంతే తప్ప మరొకటి కాదు. 26 ఏప్రిల్లో ఫస్ట్ అప్డేటింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా మీరు ఎక్స్పాండ్ చేశారు. కానీ రిజిస్ట్రేషన్ రెఫ్యూజల్స్ అనేటువంటి ప్రజలకి చాలా స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నటువంటి మాట. ఆగస్టులో ఈ వివాదం పూర్తిగా మరింత ఎక్స్పాండ్ అయింది. ఎవరికి వాళ్ళు చూసుకున్న డేటాలో వాళ్ళ పేర్లు అవి కనిపించకపోయేసరికి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. సో ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. 2026లో ముఖ్యంగా ఒక ఇది చెప్తాను ఇక్కడ. జూన్లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, ఆయన సోదరుడు, ఆయనకు సంబంధించినటువంటి గుబ్బడి విలేజ్ ల్యాండ్స్ని 2022లో పెట్టడాన్ని రిటైర్డ్ జడ్జి గారే ఆయన దాన్ని సవాల్ చేశారు. ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే 1980లో కొనుగోలు చేశారు, పొజిషన్లో ఉన్నారు, పట్టాదారు పాస్బుక్స్ ఉన్నాయి, అయినా కూడా 6/11/25 కలెక్టర్ ప్రొసీడింగ్స్ ద్వారా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు అని చెప్తున్నారు. ఇలాంటి చాలా కేసులు నా దగ్గర అయితే ఉన్నాయి. మనకి సమయాభావం వల్ల నేను అన్ని చెప్పట్లేదు. ఒక పాయింట్ ఏంటంటే వీటి మీద మీరు పొరపాట్లు జరిగాయని చెప్పినటువంటి దీంట్లో ఆ పొరపాట్లు ఎందుకు జరిగాయి, ఇప్పుడు వరకు కూడా ఆ డేటాబేస్ ఎందుకు పనిచేయడం లేదు, వీటన్నిటికీ సంబంధించి మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలే మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటారా, లేదు మొత్తంగా మీరు మీ అధికారులు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారా? ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం. సమస్య జటిలమైనప్పుడు దాన్ని సానుకూలంగా పరిష్కరించేటువంటి ఒక ఇది ఉండాలి, అంతే తప్ప రాజకీయ దృక్కోణం నుంచి చూసి ఎవరినో చూసి వాళ్ళని తిట్టి చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి మరొకసారి పునరాలోచించుకొని ఇది జటిలమైనటువంటి సమస్య, ఈ సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ శ్రేయస్సుకి, ప్రజా శ్రేయస్సుకి చాలా మంచిదని చెప్పని మనం చెప్తున్నాం. మా అబ్జర్వేషన్ కూడా అనిపించింది అదే. మీరు పబ్లిక్ కన్సర్న్ తో రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కి ఆయన పొలిటికల్ యాంగిల్ లోనే